అమ్మా అమ్మా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు గణపతి. రే గణపతి, ఈ విషయంలో మాత్రం మీ అమ్మాట నమ్మకు. ఆవిడ పాటికి ఆవిడ బూదేం అనేసుకుంటుంది. గుండె ఆపరేషన్ అయినా కూడా ఇంకా గుండెల్లో బాధ నింపుకుంటూనే ఉంటది. నిన్న ఊళ్ళో వాళ్ళొచ్చి గొడవ చేసినప్పటి నుండి దాని గురించి ఆలోచిస్తుంది. రాత్రంతా నిద్ర కూడా పోలేదన్నయ్య. అమ్మా కష్టాలేమైనా మనకు కొత్త చెప్పు. మేము చిన్నపిల్లలప్పటి నుండి నువ్వు కన్నీళ్లు పెట్టని రోజు లేదు, నువ్వు కుట్టు మిషన్ ఆపిన రోజు లేదు. ఇప్పుడైనా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా. ఆలోచిస్తే అప్పులు పోయి ఐశ్వర్యం వస్తుందని ఎవరైనా చెప్పారేమో పెదబామ్మర్ది. తమ్ముడు, ఇలాంటి టైంలో మాట్లాడావనుకో గోడలో మేకు ఇలా దిగిపోద్ది. అన్నయ్య వద్దునా, టిఫిన్ రెడీ, వచ్చి తినండి. వస్తున్నావు ఇందు, రావే. పదండి, నాకు బాగా ఆకలేస్తుంది. పద. అత్తయ్య పదండి తిందాం. నాకు ఆకలిగా లేదు విద్య, మీరెళ్ళి తినండి. ఏందో అత్తయ్య గారికి ఆకలిగా లేదంట. మనం కూడా అత్తయ్య గారికి ఆకలి వేసేదాకా ఉపవాసం ఉందాం. ఏంటి ఉపవాసమా? నా వల్ల కాదు. నాకు అరగంటకోసారి నోరాడకపోతే నేను చచ్చిపోతానమ్మాయి. అయినా సరే ఎవ్వరికీ వడ్డించుకిందు. అత్తయ్య ఆకలి వేయకపోతే మేం తినకూడదా? ఇదెక్కడ రూలు? ఈ ఇంటి రూలు అర్థమైందా? అమ్మ విద్య, ఏంటిది? బాధతో ఆకలిని చంపేసుకుని మీరుంటే మేమెలా తినగలం అత్తయ్య? ఇంట్లో ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వరు. అమ్మా నిధి ఆగు, మేము వస్తున్నాం. పదండి తిందాం. మీరు కూర్చోండి. చాలమ్మా. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది అందరూ ఉన్నప్పుడు చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను. ఏంటమ్మా అది? మనది ఉమ్మడి కుటుంబం. వయసు మీద పడ్డ మీరు, మాస్టర్గా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, ఇద్దరూ ఎంత కష్టపడినా ఇల్లు నడుస్తుంది, కానీ తీరాల్సిన అప్పులు త్వరగా మాత్రం తీరవు. అయితే అయితే అని అడుగుతావేంటే? ఇంకా అర్థం కాలేదా? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వద్దు అని చెప్పిన ఆస్తి తిరిగి తీసుకోబోతుందనుకుంటా. అప్పుడు అప్పులన్నీ తీరిపోతాయి. నిజమా విద్య? చాలా మంచి నిర్ణయం. తీసుకొచ్చే ఆవేశపడకండి. అపాత్ర దానమని అందరూ అనుకున్నా సరే, మా అక్క ఇవ్వటమే కాని తీసుకోదు. చావు బతుకుల్లో ఉన్నా చెయ్యి చాచదు.
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, పరిస్థితుల్ని బట్టి మనుషులు మారాలి. మీ నాన్న దగ్గర తీసుకుని పెద్ద మనసుతో మీ అక్క నువ్వు చెరి కొంచెం డబ్బులిస్తే అప్పులు తీరిపోతాయి. అవునా? మా బదులు మీరు మీ ఆయన అదే పెద్ద మనసు చేసుకుని అప్పుడు తీర్చేచ్చుగా. భలేగా అడిగావమ్మనిది. తమ్ముడు సమాధానం చెప్పు. ఇది బానే ఉంది. అడుదిప్పిడి తిప్పి నా దగ్గర తెచ్చారే, ఆయన నా దగ్గరే ఉన్నాయని. అదేడు తమ్ముడు అలా అంటావు? రియల్ ఎస్టేట్ తోపు తురుము నువ్వు. నీది జమీందారీ ఫ్యామిలీ అంటుంటావు కదా. అదంతా ఒకప్పుడులే, ఇప్పుడు కాదు. సలహాలు ఇవ్వడానికి అందరూ ముందుంటారు, సమస్యని తీర్చుకుందామంటే ఎవరు ముందుకు రారు. కన్ఫర్మ్ గిరిజా, ఇందు అయితే మాత్రం ఇప్పుడు నన్నే అంది. మీరు కాస్త ఆపితే విద్య ఏం చెప్పాలనుకుంటుందో చెప్తుంది. చెప్పమ్మా. నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఉద్యోగమా? నిధి, నీళ్లు తాగు. ఏమన్నా అక్క, ఉద్యోగం చేస్తావా? నిధి, విద్య ఏం జోక్ చేయలేదుగా, ఎందుకు నవ్వుతున్నావు? జోక్ కాకపోతే ఇంకేంటి బావగారు? 3వ తరగతి చదివిన మా అక్కకి ఎవరు జాబ్ ఇస్తారు? ఏం చేస్తుంది? బీఈడీ పాస్ అయినా మీరే 25,000కి ఉద్యోగం చేస్తున్నారు. మహా అయితే మా అక్కకి లేడీ ప్యూన్గా జాబ్ ఇస్తారేమో. నా ఉద్దేశం ఇప్పుడే ఉద్యోగం చేస్తానని కాదు. కష్టపడి ఈ సంవత్సరం ప్రైవేట్గా 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు రాస్తాను. నేను చెప్పేది ఆ తర్వాత సంగతి. 5 వేళ్లు కలిస్తేనే పిడికలవుతుంది. అలాగే అందరం కలిసుంటేనే బలంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. తల ఒక పని చేస్తే అప్పులన్నీ తగ్గించుకోగలుగుతాం. పనా? అవును అత్తయ్య, రేపటి నుంచి ఆయనతో పాటు నేను స్కూల్కి వెళ్తాను. సూపర్ డెసిషన్ అక్క. ఇప్పటికైనా నీ కోరికని నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తున్నావు. బయటి విషయాలన్నీ మర్చిపో. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళగానే నీ లైఫ్లో పెద్ద మార్పు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితమే మారిపోతుందనుకో. ఏమంటారు బావగారు? అయ్యో, ఏంటలా అయిపోయారు? మా అక్క మీ స్కూల్లో చదువుకోవటానికి రావటం మీకిష్టం లేదా? నాకా? నాకెందుకు ఇష్టం ఉండదు? అంటే మీకు ఓకే అన్నమాట? ఓకే ఓకే.
బావగారు కూడా ఒప్పుకున్నారక్క. సూపర్. అల్లుడు, నేను పెళ్లిలో విద్యకి బదులు నీతికేమన్నా చెప్పేశానంటావా? నిధి మాటలను బట్టి చూస్తుంటే నిధికి నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది మాయా. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. నీ చదువు వల్లైనా ఈ ఇంట్లో వెలుగు రావాలి. వెలుగు కాదు, మా అక్కకి రేపు నిజం తెలిస్తే కథ మొత్తం మారిపోతుంది. కథ రాసేవాడు మీ అందరి జీవితాల్లో పెనుమార్పుల ప్రళయం వచ్చేలా రాస్తాడు. లాభం లేదే. మనం చిన్న చిన్న ప్లాన్స్ వేస్తుంటే అవి ఫెయిల్ అవుతున్నాయి. విద్య దక్కలేదు, నిధి దక్కలేదు. ఇప్పుడు ఆస్తి కూడా 4 ముక్కలు చేశాడు మీ మావయ్య. మన అదృష్టం బావుండి విద్య తన వాటా తీసుకోలేదు. దానికి డబ్బు మీద ఆశ పుట్టేలోపే ఆస్తి మొత్తం నీ చేతికొచ్చేయాలి. ఎలా అమ్మా? మనం అడిగితే మామయ్య రూపాయి కూడా ఇవ్వడు. అందుకే అడక్కుండానే లాక్కోవాలి. అది ఎలా? ఆలోచించవే. పద్దు, మీ మావయ్య వస్తున్నాడు. అమ్మ పద్మ, బాగా తలనొప్పిగా ఉంది. కాస్త మిరియాలు పసుపు కలిపి కొంచెం పాలు తీసుకురమ్మా. అలాగే మావయ్య గారు. పద్దు, నాకు ఐడియా వచ్చిందే. పనికొచ్చేదేనా? కోట్లు గుమ్మరించేదే. ఏంటది? మీ మామ పాలడిగాడు కదా, అందులో నువ్వు నిద్ర పట్టడానికి వేసుకునే నిద్ర మాత్రల్లో 2 కలుపు. కలిపితే గుర్రు పెట్టి నిద్రపోతాడు. మనకేంటి లాభం? అలా నిద్రపోయేటప్పుడు మీ మావయ్య వేలిముద్రలు ఖాళీ పేపర్లో తీసుకుందాం. ఆ తర్వాత మనకి కావలసినట్టు రాసుకుందాం. ఇన్ని రోజులకి పనికొచ్చే ఉపాయం చెప్పావమ్మా. వేలిముద్రలు ఓకే, మరి సంతకం? 10,000, 20,000 కావలసినప్పుడు చెక్ బుక్స్ మీద ఆయన సంతకం చాలాసార్లు చేశానమ్మా. ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. మరి మీ ఆయన సంతకం ఎలా? వాళ్ళ నాన్న సంతకం చూడగానే కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తాడు మా ఆయన. అది నిజమే అనుకో. వెళ్ళి ఫాస్ట్గా పాలు తీసుకునిరా. అలాగే వెళ్ళు. మావయ్య గారు, తీసుకోండి పాన్. పంచదార సరిపోలేదా మావయ్య? కొంచెం తగ్గినట్టుందమ్మా, పర్లేదులే.
తాగాడా? మొత్తం తాగేశాడమ్మా. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. సరే. మీ మావయ్య నిద్రపోయి ఉంటాడు. త్వరగా పని ముగించుకునిరా. వెళ్ళు. సరే సరేమ్మా. ఆ అమ్మా, సాధించేశాను. ఇక మీ ఆయన రాగానే మాటల్లో పెట్టి సంతకం తీసేసుకో. ఈ దెబ్బతో ఆస్తి మొత్తం మన చేతుల్లోకొస్తుంది. కానీ తెలియనట్టే ఉండాలి. ఒక కొత్త పథకాన్ని ఆలోచించాలి. ఎక్కడికి తెల్లవారగానే బయలుదేరారు? ఫ్రెండ్స్ని కలవడానికి. కలిసి ఏం చేస్తారు? ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ కూర్చుని కార్డ్స్ ఆడుకుంటాం. అంటే నీలాగే నీ ఫ్రెండ్స్ అందరూ జులైలన్నమాట. కంట్రోల్ రా సుబ్బు. ఏంటి, కోపం వచ్చిందా? చచా, నీ మీద నాకెందుకు కోపం వస్తుందనేది. జనరల్ గా లైఫ్ ని సీరియస్ గా తీసుకునే వాళ్ళకైతే కోపం వస్తుంది. నీకెందుకు వస్తుంది? నన్నే కొడతావా? పెళ్లి కాకముందు పిల్లిలా ఉండేదానివి, పెళ్ళైన తర్వాత ఎందుకే ఓవర్ చేస్తున్నావు? సుబ్బు, మర్యాదగా వదులు. వదలనే. ఏం చేస్తావు? గుడ్ల గూబలాగా కళ్ళు పెట్టుకుని లక్క పెడతలాగా ఇంతుంటావు. ఓవర్గా మాట్లాడుతున్నావు సుబ్బు. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నానే. నేను రివర్స్ అయి మాట్లాడితే నా మాటలు ఎలా ఉంటాయో వెళ్ళి నీ బాబుని అడుక్కో, చెప్తాడు. ఇంకొకసారి ఎక్స్ట్రాలు మాట్లాడినా, నా ముందు తోకలవి జాడించినా చంపేస్తా చెప్తున్నాను. కుక్కలా నా ముందు పడుండు, అర్థమైందా? రే, ఎవడండు అసలు? పోనీలే తాళి కట్టాడు, నేను చెప్పింది వింటాడు అని నేను వెనకేసుకొచ్చాను. లేదంటే ఆ రోజే నిన్ను మా నాన్న చంపేసేవాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు నువ్వు వద్దు. నేను హ్యాపీగా ఇంకొకరిని చేసుకుంటా. గుడ్ బై. హలో మాస్టారు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నిధి. నేను ఈ ఇంట్లో మనుషులతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. ఈ ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం బయటకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఏం పెట్టి పోషిస్తావు? నీకు ఇంజనీరింగ్ లో కావలసినన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. ఈ విషయం నీకెలా తెలుసు? అన్నీ అలా తెలిసిపోతుంటాయి. ఆయన మనకి చదువుతో పనేంటి? కావలసినంత డబ్బుంది. కొంత డబ్బుతో వ్యాపారం పెట్టామనుకో, సంవత్సరం తిరిగే లోపు లాభాల్లోకి తీసుకొచ్చేస్తాను. అలాగే మనం హ్యాపీగా ఉండడానికి విల్లా కొనుక్కుందాం. ఏమంటావు? అంత సీన్ లేదంటాను. నువ్వు నన్ను ఎంత ఐస్ చేసినా నేను ఒక్క రూపాయి కూడా జారును. ఫాస్ట్ గా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుని జాబ్ చేయి. ఒక 1 year చూస్తాను. ఈ లోపు నువ్వు సెటిల్ అయితే ఓకే.
లేకపోతే నా దారి నేను చూసుకుంటాను. అర్థమైందా? ఇంకా వెళ్ళు. నీ జులై ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు.